ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణలో కొంతకాలంగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకైతే రంగం సిద్ధమైంది. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు ఇప్పటికే జిల్లాలకైతే చేరుకున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ అయితే ప్రారంభం కానుంది. ఈసారి ప్రభుత్వం సాధారణ పేపర్ రేషన్ కార్డులకు బదులుగా అత్యాధునిక స్మార్ట్ రేషన్ కార్డులను అయితే అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు రేషన్ కార్డ్ అంటే ఒక పేపర్ షీట్ అనేది గుర్తొచ్చేది. కానీ ఇక నుంచి పరిస్థితి అయితే పూర్తిగా మారబోతోంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సైజులో చేతిలో జస్ట్ ఈజీగా పెట్టుకునే విధంగా కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకొచ్చారు. వీటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉండటంతో లబ్ధిదారుల వివరాలు క్షణాల్లో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ కొత్త కార్డులను ముద్రించి అన్ని జిల్లాలకైతే పంపించింది. ఇప్పుడు పంపిణీ తేదీ కోసం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అయితే అందరూ ఎదురు చూస్తున్న అంశం. సో ముఖ్యమంత్రి నుంచి అధికారిక ఆదేశాలు రాగానే గ్రామాలు, పట్టణాలు అలాగే అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఈ కార్డులు అయితే అందజేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో 1,05,00,000కు పైగా రేషన్ కార్డులు ఉండగా దాదాపు 3,40,00,000 మంది లబ్ధిదారులు ప్రభుత్వ రేషన్ పథకాల ద్వారా ప్రయోజనం అయితే పొందుతున్నారు. ఈ భారీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సులభంగా నిర్వహించేందుకు ఈ స్మార్ట్ కార్డులను అయితే తీసుకురావడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులో కార్డు యజమాని పేరు, అలాగే చిరునామా, కార్డు సంఖ్యతో పాటు క్యూఆర్ కోడ్ అనేది కూడా ఉంటుంది. సో ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే గనక కుటుంబ సభ్యుల కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అక్కడ మనకి కనిపిస్తాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఆ కుటుంబం ఎంత బియ్యం, గోధుమలు, చక్కెర లేదా ఇతర రేషన్ సరుకులు తీసుకుంది అనే వివరాలు కూడా అందులో అందుబాటులో ఉంటాయి. దీంతో రేషన్ పంపిణీలో పారదర్శకత మరింత పెరుగుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు కూడా ముద్రించినట్లుగా సమాచారం. సో రేషన్ తీసుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. రేషన్ షాప్ కు వెళ్ళిన తర్వాత లబ్ధిదారుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు లేదా కార్డ్ నంబర్ చెప్పినా కూడా సరిపోతుంది అనమాట. సో ఆ తర్వాత కార్డ్ లో పేరున్న ఏ సభ్యుడైనా సరే బయోమెట్రిక్ ద్వారా రేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ రేషన్ తీసుకునే వాళ్ళ బయోమెట్రిక్ అనేది ఆ కార్డ్ లో అయితే వాళ్ళు ఉండాలి, ఆ పర్సనే రావాలన్నమాట. సో దీంతో కుటుంబ పెద్ద అందుబాటులో లేకపోయినా సరే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ పెద్ద రావాలనేది ఉండే కదా, ఇప్పుడు అట్లా కాకపోయినా సరే ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రేషన్ తీసుకోవడం అనేది ఇప్పుడు ఈజీ అవుతుంది అనమాట. అలాగే ప్రభుత్వం టీ రేషన్ యాప్ ను కూడా వినియోగదారులకైతే సూచిస్తూ ఉంది. మొబైల్లో యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఓటీపీ ద్వారా రేషన్ కార్డును లింక్ చేసుకోవాలి. దీనికి తర్వాత ఎంపిన్ సృష్టించుకోవడం ద్వారా రేషన్ కు సంబంధించిన అనేక ఇంకా సేవలు ఏవైతే ఉంటాయో మొబైల్ నుంచే పొందే అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా భవిష్యత్తులో రేషన్ వివరాలు తెలుసుకోవడం, అలాగే లావాదేవీలను పరిశీలించడం వంటి సేవలు మరింత సులభం అవుతాయని అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ కొత్త రేషన్ కార్డుల తయారీకి అయ్యే మొత్తం ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోంది. కార్డుదారులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఈ స్మార్ట్ కార్డులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి అన్నమాట. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ తరహా స్మార్ట్ కార్డ్ రూపంలో రేషన్ కార్డులను అందించడం నిజంగా విశేషంగా చెప్పుకోవాలి. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగటం, నకిలీ లావాదేవీలకు అడ్డుకట్ట పడటం, లబ్ధిదారులకు సులభమైన సేవలు అందించడం ఈ కొత్త వ్యవస్థ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. జిల్లాలకు కార్డులు కూడా చేరిపోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి అధికారిక ప్రకటన రావటమే ఆలస్యంగా ఉంది. ఆ ప్రకటన రాగానే లక్షలాది కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందిస్తారు. దీంతో రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత ఆధునికంగా, వేగంగా, పారదర్శకంగా మారనుంది. మరి మన దగ్గర క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్నట్టే ఇప్పుడు కూడా క్యూఆర్ కోడ్ తోని కొత్తగా రేషన్ కార్డ్ కూడా రాబోతోంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి.